నాగబాబు వర్సెస్ వర్మ సెకండ్ ప్లేస్ కోసమేనా? జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ వర్మ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు గుస్సాగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో వర్మ పోటీ చేయాల్సి ఉంది. కానీ పొత్తుల్లో భాగంగా ఈ సీటును జనసేన తీసుకుంది. దీంతో ఈ సీటు ఆశించిన వర్మ త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం కూడా చేశారు. తొలి రోజుల్లోనే కొంత అరమరికలు వచ్చినా సర్దుకుపోయారు. ప్రచారం కూడా వర్మ బాగానే చేశారు. ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ నమోదైంది. నిజానికి చెప్పాలంటే పోలింగ్ రోజు పవన్ పిఠాపురంలో కూడా లేరు. ఏజెంట్ల నుంచి మేనేజింగ్ వరకు వర్మే అంతా చూసుకున్నారు. ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కూడా పిఠాపురంలో పర్యటించారు, ప్రచారం చేశారు. జబర్దస్త్ టీం పిఠాపురంలో ప్రచారం చేయడం వెనుక నాగబాబు ప్రచారం చక్రం తిప్పారు. దీంతో రేపు పవన్ కనుక విజయం దక్కించుకుంటే జూన్ 4న తేలుతుంది. ఈ విజయం ఎవరి భాగస్వామ్యం ఉంటుంది అనేది ఇప్పుడే వివాదంగా మారింది. వర్మ వర్గం అంతా ఇది తమ విజయమేనని, తమ నాయకుడు సీటు త్యాగం చేసి ప్రచారం కూడా చేశారని, పవన్ ను గెలిపించుకునేందుకే వర్మ అని ప్రచారం చేశారని అంటున్నారు. పిఠాపురం సోషల్ మీడియా మొత్తం వర్మను హీరో అనేస్తుంది. ఇదే నాగబాబుకు నచ్చినట్లుగా లేదు. దీంతో నాగబాబు సైలెంట్ గా ప్రజలను ధన్యవాదాలు తెలిపారు. వర్మ పేరును కనీసం కూడా ఎత్తలేదు. దీంతో వర్మ అనుచరులు నాగబాబుకు ట్రోల్ చేస్తున్నారు. అంతా వర్మదేనని, కొందరు కబర్లు చెప్పి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం సెకండ్ ప్లేస్ కోసమేనా అనే చర్చ అయితే జరుగుతుంది. రేపు పవన్ గెలిచిన తర్వాత ఆయన తరపున కార్యక్రమాలు చక్కబెట్టాల్సింది నాగబాబు మాత్రమేనని కొందరు చెబుతుంటే, వీరిలో జనసేన వర్గం కూడా ఉంది. కాదు, వర్మనేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఫలితం రాకుండా పంతాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.